అబ్బబ్బా! ఏందో ఏమో! ఇటు మునుగుతలేదు, అటు తేలుతలేదు అల్లు అర్జున్ ముచ్చట. నడుమిట్లనే ఆగిపోయి నానా హైరాణ చేస్తుంది. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడైంది గదా! అది ఆడికే ఆగదట. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందట. ఇది మేమంటున్న ముచ్చట గాదు. బిడ్డ అల్లు అర్జున్, మేం 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటది అని కుద్దు మీడియా ముంగట్టుకు వచ్చి బాజాబ్తా చెప్తుండు గీ అన్న. అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక పదుల సంఖ్యలో వేల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ, ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు, ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో నేను వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. ఇన్నరా ఎంత ధైర్యంగా వార్నింగ్లు ఇస్తుర్రో అల్లు అర్జున్ కు. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళే వీళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చిర్రు. మన బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండ్రు కదా, ఇక వాళ్ళంతా వీళ్ళకి ఫోన్లు చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే అది తట్టుకోలేక గిట్లా బయటకు వచ్చి బాధ చెప్పుకుంటా బెదిరించిండు కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అనేగి అన్న. మేం 15 మంది వస్తేనే తట్టుకోలేకపోయినావు, అసొంటిది 30 లక్షల మంది వస్తే ఏంది నీ పరిస్థితి అని బాజాబ్తా బెదిరించుడుతోని మన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఏ తీర్ల రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ కథ ఇట్లుంటే ఇప్పటికే అన్న ఎప్పుడు చెప్పుకునే ఆర్మీ ఈ వీడియో చూసినాక ఒరుకుంటే ఒరుకొని అని ఊకుంటారో, లేక ఎంత ధైర్యం ఉంటే మా హీరోనే బెదిరిస్తారా అని మళ్ళా లొల్లి షురీ చేస్తారో ఎటూ సమాజ్ గాక నెత్తికొట్టుకుంటుర్రు కామన్ పబ్లిక్. ఇవన్నీ పక్కకు పెడితే అన్యాయంగా ఒకళ్ళు పానం వాయే, ఇంకొకరు సావు బతుకులు నడుమున్నారు. దేవుని దయ వల్ల చిన్నోడు జల్దీ కోలుకోవాలని ఇంకొందరు వేడుకుంటుర్రు. ఏందో ఏమో ఈ పంచాదికైతే ఇప్పట్ల పరద పడేటట్టేగా అనిపిస్తలేదు. ఏమంటారులా?